పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అతి తీవ్ర తుపాను వర్ధ కేంద్రీకృతమైంది. ఉత్తర తమిళనాడు తీరం దిశగా ఇది ప్రయాణిస్తోంది. చెన్నైకి దగ్గరగా వర్ధ తుపాను మధ్యాహ్నం తీరం దాటనుందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అనిల్ ముఖాముఖి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న అతి తీవ్ర తుఫాను వర్ధ మరి కాసేపట్లో చెన్నై వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది అతి తీవ్ర తుఫానుగానే కొనసాగుతోంది. దీని ప్రభావం తీరం దాటే సమయంలో ఏ విధంగా ఉండబోతోంది అనేది విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ప్రస్తుతం వర్ధ తుఫాను ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, తీరం దాటే సమయంలో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? ప్రస్తుతము ఈ తుఫాను చెన్నైకి తూర్పు ఈశాన్య దిశగా 105 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ దిశగా పయనించి ఈ మధ్యాహ్నానికి చెన్నై దగ్గర తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఇది తీరాన్ని దాటే సమయంలో ఇది కొంచెం బలహీనపడి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. సార్ అంటే నిన్న సాయంత్రం నుంచే బలహీన పడుతుందనే అంచనాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ కూడా అది అతి తీవ్ర తుఫానుగానే కొనసాగుతుంది. బలహీన పడుతుందని భావించవచ్చా? అంటే ఇప్పుడు ప్రస్తుతం అతి తీవ్ర తుఫాను కొంచెం బలహీనపడి తీవ్ర తుఫానుగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫానుగా తీరం దాటే సమయంలో దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది? గాలుల తీవ్రత ఎంత ఉండొచ్చు సార్? గాలుల తీవ్రత ఇప్పుడు 60 నుంచి 70 ఉందండి. ఇది మరింత పెరిగి తుఫాను తీరాన్ని దాటే సమయంలో 80 నుంచి 90 గస్టింగ్ టు 100 kmph కూడా ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన నెల్లూరు జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లాలో కూడా దీని ప్రభావం ఉంటుంది. తర్వాత తుఫాను తీరం దాటిన తర్వాత రెయిన్ఫాల్ యాక్టివిటీ, అదే వర్షపాతం రాయలసీమలో కూడా ఉండే అవకాశం ఉంది. సార్ తీరం దాటిన తర్వాత ఎప్పటికీ బలహీన పడే అవకాశం ఉంటుంది సార్ తీవ్ర తుఫాను? అంటే ఈరోజు మధ్యాహ్నం తీరం దాటిన తర్వాత రేపు ఉదయం కూడా గాలి క్రమేపీ తగ్గుతాయి. రేపు ఉదయానికి పూర్తిగా తగ్గే అవకాశం. రేపు కూడా వర్షపాతం యొక్క ప్రభావం ఉంటుంది. రేపు కూడా సార్ వర్షాలు భారీ వర్షాలకే పరిమితం అవుతాయా, అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది? నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 1-2 దగ్గరల అత్యంత భారీ వర్షం అంటే 21 సెంటీమీటర్ దాటి 1-2 దగ్గరలు కూడా పడే అవకాశం నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది చిత్తూరు జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత రేపు ఇది రాయలసీమ మీద కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఈ పోర్టులకు కానీ మత్స్యకారులకు కానీ ఇచ్చినటువంటి హెచ్చరికలు కొనసాగుతున్నాయా, ఏమన్నా మార్పులు ఉన్నాయి? అంటే పోర్టులు మార్చామండి. నిన్నటి వరకు మనం పోర్టు కృష్ణపట్నం 7వ నెంబర్ ఉండేది, అది మార్చి కృష్ణపట్నం పోర్టు 10వ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత వాడరేవ్ 10వ నెంబరు, తర్వాత నిజాంపట్నం పోర్టుకి 9వ నెంబర్ ఇవ్వడం జరిగింది. తర్వాత మిగతావన్నీ కొనసాగుతున్నాయి, సేమ్ అదేవిధంగా కొనసాగుతున్నాయి. మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకారులకు ఇచ్చిన సూచన కొనసాగుతున్నది. ఇంకా చేపలు పట్టడానికి మత్స్యకారుల వేట వెళ్ళరాదని కంటిన్యూ అవుతున్నది. ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు కూడా సముద్రంలో వెళ్ళకూడదు? మొత్తం కోస్తా అంతా అండి. ఫిషర్మెన్ వార్నింగ్ కోస్తా తీరం అంతటికి వర్తిస్తుంది. గాలులు కూడా కోస్తా తీరం అంతటి ఉన్నాయి. ఇప్పుడు నార్త్ కోస్ట్లో కూడా గాలుల ప్రభావం 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు నార్త్ కోస్ట్లో కూడా ఉన్నాయి. వర్ధ అతి తీవ్ర తుఫాను మరి కాసేపట్లో చెన్నై వద్ద తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెబుతున్నారు. పోర్టులకు జారీ చేసినటువంటి హెచ్చరికలు కూడా ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టుకు ప్రమాదకరమైన హెచ్చరిక 10వ నెంబర్ హెచ్చరికను జారీ చేయడం జరిగింది. అయితే ఈ తీరం దాటిన తర్వాత కూడా వర్షాలు కొనసాగుతాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అయితే మత్స్యకారులకు ఇచ్చినటువంటి హెచ్చరికలు కోస్తా తీరం అంతటా కూడా వర్తిస్తాయని, ఉత్తర కోస్తాంధ్రలో కూడా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని వారు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.